క్రిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి గురించి చెప్పుకుందాం. తొలి ఏకాదశి అలా పండగలో ఆ పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది గదా! తొలి ఏకాదశి. అదేంటండి తొలి ఏకాదశి? దీనికి ముందు చాలా ఏకాదశులొస్తాయి. దీనినే తొలి ఏకాదశి అని ఎందుకంటారు అంటే, ఒకప్పుడు పూర్వకాలంలో ఇక్కడి నుంచే సంవత్సర ప్రారంభం అని కూడా చెప్పేవాళ్ళంట. ఈ ఈ తొలి ఏకాదశి నుంచి సంవత్సర ప్రారంభ కాలం అని గూడా భావించేవాళ్ళంట. ఇక ఇంకొక విశేషం ఏంటంటే, ఈ రోజు నుంచి ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనం మొదలవుతది. సూర్యగమనంలో మార్పు వస్తది. సూర్య చంద్ర గమనాల్లో మార్పులు వస్తాయి. ప్రకృతిలోనూ మార్పులు వస్తాయి. ఈ రోజు నుంచే పండగలు కూడా మొదలవుతాయి. ఈ తొలి ఏకాదశి వస్తా ఒక్కటే రాదు. ఒకదాని తర్వాత పండగలను తీసుకొస్తూ ఉంటది. తొలి ఏకాదశి వచ్చిన మళ్ళా 4 రోజులకి గురు పౌర్ణమి, వ్యాస పూర్ణమి, శాకంబరీదేవి ఇలా చూడండి ఒకళ్ళ తర్వాత ఆ తర్వాత శ్రావణ మాసం అంతా పండగలే. గణపతి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, దీపావళి ఇలా అన్ని పండగల్ని తీసుకొస్తది. ఇంకో ఇన్ని పండగలను తీసుకురావడంలో ఉన్న విశేషం ఏంటో తెలుసా? ఉత్తరాయణం అయిపోయింది అనుకున్నాం కదా! ఉత్తరాయణం అంతా ఎట్లా ఉంటది వాతావరణం మనకి ఇంచుమించుగా వేడిగానే ఉంటది. దక్షిణాయనం అంటే వర్షాలు, చలి ఇన్ని ఉంటాయి కదా! మరి ఇవన్నిటి వల్ల మనుషులకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వాతావరణంలో మార్పులు వీటన్నిటి కారణంగా అనారోగ్య సమస్యలు. ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి పర్వాలు పండగల రూపంలో మనల్ని ఆరోగ్యపరంగా, దైవపరంగా శక్తివంతుల్ని చేయటానికి తుదిగా నాందిగా జరిగేటువంటి ఏర్పాటే ఈ తొలి ఏకాదశి. సహజంగా ఏకాదశి అనగానే అందరికీ తెలిసింది ఏంటంటే ఉపవాసం ఉంటాం. ఎందుకు? మన శాస్త్రంలో ఒక మాట ఉంటది. ఏ రోగం వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, ఇంకోటి ఏమొచ్చినా లంకణం పరమ ఔషధం అంటారు. అంటే ఆ రోజు నువ్వు ఏం తినకుండా ఉపవాసం ఉంటే నీకొచ్చినటువంటి రోగం మరుసటి రోజుకి తగ్గిపోతది అని. సో అది ఏకాదశి నుంచే మొదలు పెట్టిస్తున్నారు. అంటే ఏకాదశి రోజు ఆ రోజు ఉపవాస వ్రతం చేస్తాం ఆ రోజు మొత్తం. అలా చేయటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేస్తాయి. ఆరోగ్యం సక్రమంగా ఉంటది. దీనికి నాంది అంటే మిగతా పండగలకు కూడా మనం అలా ఉపవాసాలు ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఈ ఏకాదశి నుంచే మొదలు పెట్టిస్తారు. అందుకని దీన్ని తొలి ఏకాదశి అనాలి. ఇకపోతే మనకి మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో వచ్చేది కానీ కృష్ణపక్షంలో అంటే నెలకి 2 ఏకాదశులు. మరి అలా కలుపుకుంటే 24 ఏకాదశులు. వీటన్నిటిలోనూ చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది తొలి ఏకాదశి. దీనికి ఇంకొక పేరు శయన ఏకాదశి, హరవాసము ఇన్ని పేర్లున్నాయి. అంటే శయన ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఆ రోజున యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకని ఆయన శయనిస్తాడు కాబట్టి శయన ఏకాదశి అన్నారు. మరి ఇంకొక కారణం హరివాసం. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి హరివాసం అని కూడా అన్నారు. ఈ తొలి ఏకాదశికి ఉన్నటువంటి ఇంకొక విశేషత ఇందాకే చెప్పుకున్నాం కదా, మనకి దక్షిణాయనం వచ్చి వాతావరణంలో మార్పులు వచ్చి అనేక రకాలైనటువంటి వర్షాకాలం వల్ల కానీ చలికాలం వల్ల కానీ అనేక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండడానికి స్వామి మనకి ఇంకొక ఉపాయం కూడా చెప్పారు. చాతుర్మాస వ్రతం అన్నారు. అంటే 4 నెలలు వ్రత దీక్షలో ఉండడం. ఈ 4 నెలలు నారాయణ నామాన్ని స్మరిస్తూ నారాయణునే పూజిస్తూ నీవు ఎక్కడున్నావో అదే ప్రదేశం నుంచి అటు ఇటు కదలకుండా ఒకే స్థానంలో ఉండి నిష్టగా నియమంగా స్వామికి ఆరాధనలు అర్చనలు అన్నీ చేసుకోమని దాని ఉద్దేశం. అంటే దీనిలో ఇంకొక భావం చూడండి. వర్షాలు పడతాయి, అటు ఇటు తిరగటం, జలుబులు దగ్గులు ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకోవటం ఇవన్నీ అంటురోగాలే కదా. అటువంటి ఏమీ రాకుండా ఉండడానికి ఎవరెవరు ఎక్కడున్నారో అదే ప్రదేశంలో స్థిరంగా ఉండండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ చాతుర్మాస వ్రత దీక్ష అంటే ఏంటి? ఒక పూటే భోజనం చేస్తారు, పండ్లు కూరగాయలు అవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ తీసుకుంటూ స్వామిని ఆరాధిస్తూ మీ వృత్తి ధర్మాలను పాటిస్తూ క్షేమంగా ఉండడం. ఇది ఈ ఏకాదశిలో ఉన్నటువంటి విశేషత. ఈ చాతుర్మాస వ్రత దీక్షను కూడా ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి ప్రారంభించి మరలా దానిని కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి వరకు కొనసాగిస్తారనమాట. ఇకపోతే ఈ 4 నెలలు స్వామి కూడా ఎక్కడ ఉంటారో తెలుసా అండి? పాతాళంలో ఉంటారు. ఆయన అక్కడ ఈ 4 నెలలు అక్కడే ఉంటారు. ఎందుకంటే
ప్రహ్లాదుడు అనేటువంటి బలి చక్రవర్తి యాగం చేసి అన్ని దానాలు ఇస్తున్నాడు. ఎంత స్వామికి భక్తుడైనా అహంకారం అనేది వస్తే తన భక్తుల్లో ఏదైనా ప్రాణికోటి తన భక్తుల్లో అయితే మరీ ప్రత్యేకంగా చూసుకుంటాడు కదా. వాళ్ళకు వచ్చినటువంటి అహంకారాన్ని దూరం చేసి వాళ్ళని మంచి వైపు నడిపించే బాధ్యత భగవంతునిదే కదా. అందుకని తన భక్తునికి వచ్చినటువంటి అహంకారాన్ని దూరం చేయటానికి వామనుడి రూపంలో వచ్చి 3 అడుగుల దానాన్ని తీసుకుని అన్ని లోకాలని ఆక్రమించి 3వ అడుగు ఆయన పాదం శిరస్సు మీద పెట్టి పాతాళంలోకి నెట్టేసినాక బలిచక్రవర్తి అడుగుతాడు, స్వామి ఈ 4 నెలలు నువ్వు నాతో పాటు ఉండు, ప్రజలందరూ నిన్ను వేడుకుంటూ ఉంటారు, నీ కోసం వస్తూ ఉంటారు, అప్పుడు అది నాకు కూడా పుణ్యమే అవుతుంది, దానివల్ల నాకు పుణ్యలోకాలు ఉత్తమ గతులు కలుగుతాయంటే భక్తుని కోరికను మన్నించి స్వామి ఈ 4 నెలలు అక్కడే ఉంటారనమాట పాతాళ లోకంలో. ఈ 4 నెలల తర్వాత కార్తీక మాస ద్వాదశి రోజు ఆయన వైకుంఠానికి చేరతారు. ఇది ఏకాదశిలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత. అలాగే దీనితో పాటు వ్రతం ఆచరించటం, ఆ రోజు స్వామివారికి విశేషంగా పూజాధికాలు చేసుకుంటారు. ఈ వ్రతానికి కూడా గోవ్రతం అని కూడా అంటారు, అంటే గోమాతని పూజించటం. ఈ తొలి ఏకాదశి రోజున మొదలు పెట్టేటువంటి ఇంకొక వ్రతం గోవ్రతం. గోమాతని విశేషంగా అంటే గోమాతను పూజిస్తే సకల దేవతా కోటిని పూజించినట్టే కదా. ఆ ఉద్దేశంగా గోవులని పూజించటం అనేది ఉంటుంది. అలా ఇంట్లో ఆ రోజు వ్రతాన్ని ఆచరిస్తారు. ఇవన్నీ చేసి భగవంతునికి దగ్గరగా ఉండటం. ఉపవాసం అంటేనే అర్థం అది కదా, భగవంతునికి దగ్గరగా నివసించడం. అలా భగవంతునికి దగ్గరగా నివసిస్తూ మన వృత్తి ధర్మాలు ఆచరిస్తూ ఆరోగ్య నియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని చూసుకుంటూ చక్కగా ఆరోగ్యంగా జీవించడం ఈ తొలి ఏకాదశిలో ఉన్నటువంటి విశేషత. సహజంగానే ఇంకొకటి, ఈ తొలి ఏకాదశికి ఇంకొక పేరు కూడా ఉందండి, పేలాల పండగ అని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి రోజు మనం చేసుకునే వ్రతంలో స్వామికి ప్రసాదంగా పేలపిండిని పెడతారు. ఎందుకండి అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పేలాలు పితృదేవతలకి చాలా ఇష్టం, అవి తింటా మనం వాళ్ళని మరి ఈరోజు ఇలా ఉన్నాము అంటే దానికి కారణం మన పితృదేవతలే కదా. కృతజ్ఞతగా వాళ్ళని తలుచుకోవటం. దానితో పాటు ఇప్పటిదాకా గ్రీష్మ ఋతువు అంటే ఎండలతో ఉండి ఒక్కసారిగా వాతావరణం మారిపోవటంతో చిన్నగా కొంచెం చలి అదంతా మొదలవుతుంది. చల్లగా ఉంటుంది కదా వాతావరణానికి తగ్గట్టుగా శరీరంలో కూడా మార్పులు రావాలి, దానిని తట్టుకోవాలి. బెల్లం పేలాలు ఈ పిండిని తింటే మన శరీరం కూడా లోపల ఉష్ణోగ్రత పెరిగి వాతావరణాన్ని తట్టుకునేటువంటి స్థితి మన శరీరానికి వస్తుంది. అందుకోసమని ఈ పండగ రోజు పేలపిండిని తప్పనిసరిగా తినాలి అని చెప్తారు. స్వామికి కూడా నైవేద్యంగా పెడతారు పేలపిండిని, అదే మనం కూడా స్వీకరించాలి. ఇది తొలి ఏకాదశి పండగ యొక్క విశేషత. మరొక పండగ గురించి మరొక రోజు తెలుసుకుందాం. ఇప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.